అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సింగరేణి ఈపీ ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. జేవీఆర్ఓసీ ఇంటర్నల్ పార్కింగ్ లో భోజనాలకు సరైన ఏర్పాట్లు చేయలేదని, క్యాంటీన్ వద్దకు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆపరేటర్లు డంపర్లు వేసుకుని వచ్చి భోజనాలు చేస్తుండటంతో 4.5 కోట్ల రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది. ఇంకా ఇంటర్నల్ పార్కింగ్ వద్ద బస్సును ఏర్పాటు చేసే మేనేజ్మెంట్ భోజనం చేయిస్తోంది. ఇక ఈ రోజు బస్సుని పంపకుండా భోజనాలు రెస్ట్ హాల్లోనే చేయాలని చెప్పడంతో ఈపీ ఆపరేటర్లు నిరాకరించారు. యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి 2వ షిఫ్ట్ విధులను ఈపీ ఆపరేటర్లు బహిష్కరించారు. కార్మికుల పట్ల యాజమాన్యం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుందని, ఇప్పటికైనా కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడేలా క్యాంటీన్లోనే భోజనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జేవీఆర్ఓసీ2లో గడిచిన ఆర్థిక 3 సంవత్సరాలు కూడా కంపెనీ నిర్దేశించిన టార్గెట్ తీస్తూ డంపర్లు సర్వైవ్ అయినా కూడా ఇప్పుడు ఒక్కొక్కటి 30,000 గంటలు నడిచిన డంపర్లన్నీ కూడా ఆపరేటర్లందరూ నడుపుతూ కష్టపడుతూ రోడ్ల మీద ఓలువాలు తిరుగుతున్నా కూడా మా ఏదైతే డంపర్లు ఉన్నాయో ఆ డంపర్లతోటి ఓలువాలు తిరుగుతున్నా కూడా అన్నింటినీ గమనించుకుంటూ గడిచిన ఆర్థిక 3 సంవత్సరాలు కూడా కంపెనీ ఇచ్చిన టార్గెట్ 10 మిలియన్ టన్నులు, 11 మిలియన్ టన్నులు, ఈ సంవత్సరం ఇచ్చిన 14 మిలియన్ టన్నులు కూడా తీయడానికి కూడా ఆపరేటర్లు సిద్ధంగా ఉన్నా కూడా ఏదైతే ఎస్ఓఎం కొత్తగా వచ్చిన రాజేశ్వరరావు గారు ఈ అన్ని వర్కర్లకు ఇబ్బంది పడే పనులు చేసుకుంటూ వస్తా ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ మీరు ఈ గేట్ కూడా చూడండి, ఈ గేట్ కూడా బంద్ పెట్టి ఏదైనా కూడా ఇట్టించే రావాలి, ఇట్టించే పోవాలి, మొత్తం నాకాబందీ విధించింది ఆయన. మళ్ళీ ఈ రోజుకి వచ్చేసరికి భోజనాలు క్వారీ లోపల తినమని చెప్పేసి కార్మికులు దుబ్బలో దుమ్ము ధూళిలో కార్మికులు అక్కడ భోజనం చేయాలని చెప్పేసి ఈ రోజున అక్కడ పకడ్బందీగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున కార్మికులు అక్కడ ఉద్యోగులందరూ కూడా భోజనం చేయమని చెప్పేసి అక్కడి నుంచి క్వారీలో నుంచి పై వరకు కూడా నడుచుకుంటూ వచ్చి పైన భోజనాలు చేశారు. బస్సు పెట్టకుండా 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తే బీపీ ఉన్నోళ్ళు ఉన్నారు, షుగర్ ఉన్నోళ్ళు ఉన్నారు, అయినా కూడా అదంతా తీసుకోకుండా వాళ్ళందరూ లెక్కలు ఇప్పటి వరకు కూడా ఒక్క ఆఫీసర్ కూడా వచ్చి ఏమైంది మీకు, ఏం ప్రాబ్లం అని కూడా ఇప్పటి వరకు అడిగిన దాఖలాలు మేనేజ్మెంట్. కాబట్టి ఈ ఆపరేటర్లు అందరం కూడా మేము ఐక్యంగా ఏ యూనియన్ సంబంధం లేకుండా ఐక్యంగా ఉండి ఈ రోజున ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ హాఫ్ బంద్ పెట్టాం. అలాగే సెకండ్ షిఫ్ట్ మొత్తం కూడా అందరు ఆపరేటర్లు అందరూ కూడా ఐక్యంగా ఉండి ఏదైతే ఈ చర్య మేనేజర్ తీసుకున్నాడో ఆ చర్యని వ్యతిరేకిస్తూ ఈ రోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. మరి సత్తుపల్లి త్రోట్ సింగరేణిలే ఒక గుండెకాయ దాదాపుగా 20 మిలియన్ టన్స్ ఇక్కడి నుంచి వెళ్తుంది. మరి ప్రొడక్షన్ విషయంలో అన్ని విధాలుగా బాగానే ఉన్నాం, కానీ ఇప్పటి వరకు ఫెసిలిటీ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా ఏం లేదు. అయినా కానీ మా కార్మికులందరం కలిసి మరి ఏ ఫెసిలిటీ లేకున్నా కూడా మరి యాజమాన్యం ఇచ్చిన టార్గెట్ని రీచ్ అవుతూ వాళ్ళు లాస్ట్ ఇయర్ 12 మిలియన్ టన్నులు ఇస్తే మేము 14 మిలియన్ టన్నులు ఇచ్చినాం. ఈసారి 16 మిలియన్ టన్నులు మరి యాజమాన్యం నిర్ణయించింది. అయినా కూడా తీస్తున్నా కూడా మరి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసి మరి ఈ రోజు మరి ఇంత చేసేది కూడా మరి అన్నం కోసమే, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు మరి తినే అన్నాన్ని కూడా మరి మట్టితో కలిసి తినాలని చెప్పి యాజమాన్యం మొండిగా ఒక 1 నెల రోజుల నుంచి ప్రవర్తిస్తుంది. ఆ యాజమాన్యానికి మరి మొండిగా అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.